సిఎస్సి తీసుకుందాం అనుకుంటున్నావా? ఆర్ ఆల్రెడీ తీసేసుకున్నావా? ఏ రీజన్‌తో తీసుకున్నావు? సో, అందరూ తీసుకుంటున్నారని తీసుకున్నావా? ఆర్ లేదు అంటే సో అండ్ సో అంకుల్ చెప్పారు, సో అండ్ సో ఆంటీ చెప్పారు, సో అండ్ సో అన్న చెప్పారు, సో అండ్ సో సిస్టర్ చెప్పారని తీసుకున్నావా? రైట్? ఏ రీజన్స్‌తో తీసుకున్నావు? అసలు సిఎస్సిలో ఏముంటది? ఫస్ట్ ఇయర్‌లో ఏముంటది? సెకండ్ ఇయర్‌లో ఏముంటది? అండ్ సో అండ్ సో ఫైనల్ ఇయర్ వరకు మనం ఏం చేయాలి? అండ్ మన రెజ్యూమేలో బిల్డ్ చేసుకోవడానికి ఏ ఏ పాయింట్స్ ఉండాలి? ఆ పాయింట్స్ కోసం నువ్వు కంప్లీట్ బీటెక్‌లో ఏం చేయాలి? వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూ ఆల్ వన్స్ అగైన్ వన్ మోర్ రోడ్ మ్యాప్ సెషన్ అనుకోవచ్చు. మోస్ట్ డిమాండెడ్ సిఎస్సి వీడియో ఎప్పుడు వస్తుంది సార్, ఎప్పుడు వస్తుంది అని చాలామంది అడిగారు. సో మీకోసం సిఎస్సి వీడియో వచ్చేసింది. అండ్ నేను పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చుతుంది అనుకుంటే డెఫినెట్గా హిట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ప్లీజ్ డూ షేర్ విత్ యువర్ సిఎస్సి ఫ్రెండ్స్తో మీకు షేర్ చేసుకోండి. అరే లిటరల్లీ మీకు తెలియదు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాను నేను అన్నది. బికాస్ ఈ వీడియో నేను ఇప్పటికీ 1 వీక్ నుంచి అనుకుంటున్నాను. 3 to 4 టైమ్స్ రీషూట్ చేశాను అండ్ మధ్యలో ఏదో సమ్ ఇష్యూస్ వల్ల రీషూట్ చేయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ద ఎఫర్ట్స్ విచ్ ఐఎమ్ పుట్టింగ్ ఫర్ యూ గైస్. సో నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఓకే, అండ్ ఒక్కొక్క స్టేజ్ గురించి నేను క్లియర్గా మాట్లాడతాను. సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఇయర్ని ద ఫౌండేషన్ అనే ఒక టైటిల్ ఇస్తున్నాను నేను. ఓకే, ద ఫౌండేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో యూ కెన్ అండర్స్టాండ్ హియర్. నేను ఏదైనా చెప్తాను, మీరు ఏ పని చేసినా ఫౌండేషన్ ఏదైతే ఉందో స్ట్రాంగ్గా ఉందనుకోండి, మీరు అకాడమిక్లో నిలదొక్కుకోవడానికి చాలా ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దట్స్ వై ఐఎమ్ సెయింగ్ ఫౌండేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ టు యూ ఆల్. సో మీరు ఏం చేయాలి, మీరు ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్లో అంటే ద ఎంపీసీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇవి ఉంటాయి. వీటితో పాటు కొంచెం కోర్ సిఎస్సి పార్ట్ టచ్ అవుతుంది. సో ఆ కోర్ సిఎస్సి పార్ట్ని కొంచెం స్ట్రాంగ్గా చేసుకొని రైట్, సో మీ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఇంకా కొంచెం గట్టిగా బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మోర్ అండ్ మోర్ మీరు దేని మీద ఫోకస్ చేయండి అంటే లైక్ కోడింగ్ మీద ఫోకస్ చేయండి. రైట్, సో ఇంకా ఏదైతే ఉందో మీకు బేసికల్లీ సి లాంగ్వేజ్ అని ఉంటుంది ఫస్ట్ ఇయర్లో. సి లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాని మీద మోర్ అండ్ మోర్గా ఫోకస్ చేస్తే యూ విల్ గెట్ ఎ బెటర్ గ్రిప్ అనమాట. సో ఫౌండేషన్ కావాల్సిన సి లాంగ్వేజ్ కావాల్సిన ఫౌండేషన్ మొత్తం బిల్డ్ చేసి పెట్టేసుకోండి. ఓకే రైట్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతాం, విచ్ ఐఎమ్ గివింగ్ యాజ్ అ టైటిల్ యాజ్ కోర్ సిఎస్సి. సో కోర్ సిఎస్సిలో బేసికలీ ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి? సో ఇందులోకి వచ్చేసరికి డిఎస్ఏ ఉంటుంది అండ్ జావా విత్ పైథాన్స్ అండ్ ఓఎస్, డిబిఎంఎస్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్. రైట్, ఐఎమ్ నాట్ ఫ్రమ్ ద సిఎస్సి బ్యాక్గ్రౌండ్ స్టిల్, విచ్ ఐఎమ్ గ్యాదర్డ్ దట్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత ఇవన్నీ నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని నేను మీకు పెడుతున్నాను అనమాట. రైట్, సో ఇది మీ సెకండ్ ఇయర్లో ఉన్న కోర్ పార్ట్ ఆఫ్ ద సిఎస్సి ఏదైతే ఉందో టచ్ అవుతుంది. సో మీరు బేసిక్ స్ట్రాంగ్గా ఉంటే దానికి ఎక్స్టెన్షన్ పార్ట్, కొన్ని న్యూ టాపిక్స్, కొన్ని న్యూ సబ్జెక్ట్స్ అన్నీ యాడ్ అవుతాయి. ఓకే, సో అది మీరు బిల్డ్ చేసుకోవాల్సిన థింగ్ అనమాట. రైట్, అండ్ ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ టిప్ చెప్పనా నేను మీకు. లింక్డ్ ఇన్ అని ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ అండ్ ఇవన్నీ, స్నాప్చాట్, ఇవన్నీ మీకు అన్నిట్లో ఐడి ఉండుంటాయి. ఎవరు చెప్పకుండా మీరు ఐడి క్రియేట్ చేసుకొని పెట్టుకుని ఉంటారు. లింక్డ్ ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి, దెన్ బిల్డ్ యువర్ ప్రొఫైల్ ప్రాపర్లీ. సో లింక్డ్ ఇన్ అనేది చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది అండ్ దాన్ని ఎలా యూస్ చేసుకోవాలో అది కూడా నేను చెప్తాను. ఆ ప్రొఫైల్ ఏదైతే ఉందో అది బిల్డ్ చేసుకోండి. దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు డూ ఇన్ ద సెకండ్ ఇయర్. అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద థర్డ్ ఇయర్కి నేను ఇచ్చే టైటిల్ ఏంటంటే డెవలప్మెంట్ అండ్ రియల్ వరల్డ్ స్కిల్స్. సో ఫోకస్ ఆన్ యువర్ డెవలప్మెంట్. మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఏదైతే కోడింగ్ నేర్చుకున్నారో దాన్ని రాయండి, దాని ద్వారా ఏదైనా చేయడానికి ట్రై చేయండి. అండ్ వీటిలో మీకు HTML, CSS, JS అండ్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ చెప్పరా, మినీ ప్రాజెక్ట్ అనేది మీకు ఇక్కడ ఎంటర్ అవుతుంది. సో మినీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, సో ఫోకస్ ఆన్ నేను కొన్ని శాంపిల్ చెప్తాను మీకు. సో మీరైతే కోడింగ్ నేర్చుకుంటున్నారో లెట్ us క్రియేట్ వన్ యాప్ కైండ్ ఆఫ్ థింగ్ క్రియేట్ చేయండి. ఎలాంటి అంటే టు డూ యాప్ కానీ, వెదర్ యాప్ కానీ, అరే ఏదైనా చాటింగ్ రిలేటెడ్ యాప్స్ కానీ, ఫుడ్ యాప్స్ కానీ, గ్రాసరీ రిలేటెడ్ యాప్స్ కానీ. ఇప్పుడు జెప్టోలు, స్విగ్గీలు ఇవన్నీ ఇలాగే పుట్టుకొచ్చాయి. యాక్చువల్లీ ఇట్స్ ఆరిజిన్ వచ్చేసరికి మీ సిఎస్సి బ్రాంచ్. సో దీస్ ఆర్ కైండ్ ఆఫ్ థింగ్స్ మీద ఇంప్లిమెంట్ చేయండి, మినీ ప్రాజెక్ట్ చేయండి. ఈ మినీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ ఇంకో పాయింట్ చెప్తాను మినీ ప్రాజెక్ట్ గురించి, చాలా చాలా ఇంపార్టెంట్. మంచి ట్రెండింగ్ దాని మీద బేస్ చేసుకొని ఒక మంచి మినీ ప్రాజెక్ట్ చేసేసేయండి. ఓకే, ఫోకస్ చేయండి. అదే చెప్తున్నాను, డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ స్కిల్స్ ఏదైతే ఉందో రియల్ వరల్డ్ స్కిల్స్ మీద ప్రాబ్లం చేయండి. అండ్ మీరు చాలామంది అనుకుని ఉంటారు సిఎస్సి అనేది ఏంటంటే సార్ కోడింగ్ రావాలి అనుకుంటారు. కోడింగ్ ఈజ్ నాట్ ఎ డిఫరెంట్ థింగ్, ఇట్స్ కంప్లీట్లీ లాజికల్ థింకింగ్. ఓకే, సో మీ లాజికల్ థింకింగ్ మీద మీ కోడింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో లాజికల్ థింకింగ్ ఎంత బెటర్గా ఉంటే అంత కోడింగ్లో మీరు ద ప్రో అనిపించుకోవచ్చు. ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చాను అంటే దాన్ని మల్టిపుల్ వేస్లో మీరు ఆలోచించగలగాలి, దాన్ని సింప్లిఫై చేయగలగాలి. దట్స్ వాట్ అల్టిమేట్ కోడింగ్ అంటే. ఓకే, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సెయింగ్ హియర్. సార్ స్విగ్గీ ఉండగా జొమాటో ఎందుకు వచ్చింది, థింక్ అబౌట్ ఇట్. ఓకే, అండ్ జిప్టో ఉండగా బ్లింకిట్ ఎందుకు వచ్చింది, లేదా ఏదో ఒకటి ముందు సెకండరీ ఎందుకు వచ్చిందో సెకండరీ మ్యాటర్. ఏది ముందు వచ్చిందో ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్, బట్ మల్టిపుల్ యాప్స్ ఉన్నాయి, కాంపిటీషన్ ఉంది. సో ఎందుకు వచ్చాయి? దిస్ ఇస్ హౌ కైండ్ ఆఫ్ సిమిలర్ థింగ్స్ మీరు ఆలోచించగలుగుకొని. సో
ద డిఫరెన్స్ మీరు చూపించగలిగారు మార్కెట్లో అంటే యూ ఆర్ గొన నిన్నెవడో ఆపలేడు ఈ మార్కెట్లో. దట్స్ వాట్ యాక్చువల్లీ ద స్టార్ట్అప్ స్టార్ట్స్ అనమాట. ఓకే, దట్స్ వాట్ థర్డ్ ఇయర్లో నేను చెప్పాను. ఇంకా నేను ఇంకొక మినీ ప్రాజెక్ట్ అని చెప్పాను కదా, దాని గురించి కూడా చెప్తాను. ఫోర్త్ ఇయర్లోకి వచ్చేసరికి డెఫినెట్గా మీకు అనుకుంటారు ద ఫైనల్, ద టైటిల్ విచ్ ఐఎమ్ గివింగ్ యాజ్ ద ఫైనల్. సో ఇందులో మీరు వద్దనుకున్నా కూడా టైం అయిపోతూ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారు అంటే ఇక్కడ ఫోర్త్ ఇయర్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం, కెరియర్ మీద ప్లేస్ పెడదాం అనుకుంటారు, కానీ నో, నెవర్. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే దెర్ ఇస్ ఎ ఎగ్జామ్ కాల్డ్ గేట్, గ్రాడ్యుయేటెడ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. ఈ ఎగ్జామ్లో మీకు 2 అడ్వాంటేజెస్ వస్తాయి. ఈదర్ యూ కెన్ గో టు ద పిఎస్యూస్ ఆర్ లేదు అంటే ఐఐటీస్లో ఎన్ఐటీస్లో మీ డ్రీమ్ మీరు డెఫినెట్గా జేఈ ప్రిపేర్ అయి ఉంటారు. అక్కడ మీకు ఐఐటీస్ ఎన్ఐటీస్ ట్రై చేసి అవి రాక ఈఏపీసీ ట్రై చేసి ఇటు వచ్చి ఉంటారు కదా. సో మీరు ఏం చేయండి అంటే దెర్ ఈస్ ఎ వన్ మోర్ ఛాన్స్, ఎన్ఐటీలో ఐఐటీలో ఎంటెక్ చేయండి. మీ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ మీద వాటి మీద ఎంటెక్ చేస్తే యు ఆర్ గోనా లైక్ ఇక్కడ ఏదైతే మిస్ అయిందో దానికి 2x 10x ఎల్పిఏ మీకు ప్లేస్మెంట్స్ అక్కడ దొరుకుతాయి. చాలా మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. చాలా ఐఐటీ నుంచి వచ్చాము ఎంటెక్ చేసుకుని ఉంటే చాలా మంచి ఫీచర్స్ ఉంటాయి అనమాట. దట్స్ వాట్ అనమాట. ఆ ఎగ్జామ్ని మీరు ఫోర్త్ ఇయర్లో ప్లాన్ చేయకండి. చాలామంది ఫోర్త్ ఇయర్లో చేస్తారు. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ అనమాట ఓన్లీ. సో మీ కోర్లో ఏదైతే టాపిక్స్ ఉంటాయో అవే ఉంటాయి. జస్ట్ ఇంకా సపరేట్గా ఒక గేట్ గురించి ఒక వీడియో కావాలంటే చేసేస్తాను నేను. బట్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. మీ అకాడమిక్తో ఏదైతే ప్యారలల్గానే దాన్ని చదవడానికి ట్రై చేయండి అండ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఫోర్త్ ఇయర్లో మీకు టైం ఉండదు. చాలామంది చేసే మిస్టేక్ అది. సెకండ్ ఇయర్ నుంచి మీరు స్టార్ట్ చేశారనుకోండి, చాలామంది స్టూడెంట్స్ థర్డ్ ఇయర్లో కూడా క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలామంది స్టూడెంట్స్ 4 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో విచ్ కేటగిరీలో నువ్వు ఉండాలని దాన్ని బట్టి డిసైడ్ చేసుకో. దట్స్ వాట్ యువర్ ఫోర్త్ ఇయర్ గురించి నేను చెప్పబోయే పాయింట్. అండ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ప్లేస్మెంట్స్ ఉంటాయి. ప్రాజెక్ట్స్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. చాలా నేను చెప్పాను కదా, టు డూ చార్ట్ లిస్ట్ మీద ఒక యాప్ చేయడము, లేకపోతే చార్ట్ మీద చేయడము, ఫుడ్ యాప్ చేయడము, ఏదో ఒకటి చేసుకోండి. దెన్ నెక్స్ట్ కెరియర్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి గురించి మనం మాట్లాడుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్, డెవలపర్స్, డేటా అనాలిసిస్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇంకొకటి సిఎస్సి తీసుకున్న తర్వాత ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో అందులో ఏఐ, ఎంఎల్, డిఎస్ ఇవి మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని బట్టి చూస్ చేసుకోండి. అది ఫోర్త్ ఇయర్లో ఉంటుంది. ఓకే, అండ్ డిఫరెంట్ కెరియర్ ఆప్షన్స్ ఏదైతే ఉందో అవి కూడా దొరుకుతాయి. అండ్ టాప్ స్కిల్స్ నేను 5 ఫిగర్ అవుట్ చేసింది. ఫస్ట్ డిఎస్ఏ విత్ సిపిఎస్+ అండ్ జావా, అండ్ డిబిఎంఎస్ ప్లస్ ఎస్క్యూఎల్, అండ్ ఓఎస్ ప్లస్ సిఎన్ కాంబినేషన్లో ఉంటుంది. యూనిక్స్ అని ఉంటుంది. సో దా కాంబినేషన్లో కూడా మీరు చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద టాప్ స్కిల్స్ అనమాట. రైట్ సార్, మేము ఇవన్నీ బాగానే ఉంది, ప్రిపరేషన్కి ఏ రిసోర్సెస్ వాడాలి? సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్ వెరీ బెస్ట్ రిసోర్స్ అనమాట NPTEL లెక్చర్స్ ఉంటాయి. ఇవి యూస్ చేయండి. ద బెస్ట్ లెక్చర్స్, బట్ కొంచెం బోరింగ్గా ఉంటాయి. కంటెంట్ విల్ బి ద నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కోడింగ్ రిలేటెడ్ ప్రాక్టీస్ చేయడానికి వీక్ కోడ్ ఉంటుంది, అది ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంకా సిఎస్సి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ కోడింగ్ రిలేటెడ్ ప్రాక్టీస్ చేయాలి. అవన్నీ ఉంటాయి. గీక్స్ ఫర్ గీక్స్ అని ఇంకొక అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది. సో ఆ ఛానల్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫ్రీ కోడ్ క్యాంప్ అని ఇంకోటి ఉంటుంది. సో ఇవి ఆర్ ద డిఫరెంట్ రిసోర్సెస్, అవి యూటిలైజ్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. ఓకే, అండ్ ఇప్పుడు రెజ్యూమేకి వెళ్తాం. రెజ్యూమేలో ఏమేమి ఉండాలంటే ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్ నీ అకాడమిక్ పర్సంటేజ్ ఉండాలి. డెఫినెట్గా 25 అబోవ్ పర్సంటేజ్ ఉండాలి, చూసుకోండి మినిమం. అండ్ అదొకటి. అండ్ సెకండ్ థింగ్ ఇస్ నీ మినీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఉండాలి. అండ్ థర్డ్ థింగ్ ఇస్ మేజర్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండాలి. అవి టాప్ నాచ్ ఉంటే అవి నువ్వు యాడ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఓకే, రైట్. ఇంకొకటి లింక్డ్ఇన్ గురించి చెప్పాను కదా, లింక్డ్ఇన్లో ఇంటర్న్షిప్స్ ఉంటాయి. పెయిడ్ ఇంటర్న్షిప్, ఫ్రీ ఇంటర్న్షిప్స్ అండ్ జాబ్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు సెర్చ్ చేసుకోవాలి ఇందులో. అండ్ ఇంటర్న్షిప్ సెర్చ్ చేయడం స్టార్ట్ చేయండి ఫ్రమ్ థర్డ్ ఇయర్ ఆన్వర్డ్స్. సో ఆ ఇంటర్న్షిప్ చేశాక, ఇంటర్న్షిప్ 6 months 3 months డిపెండ్స్ అపాన్ ద కంపెనీ ఉంటాయి ఇంటర్న్షిప్. ఆ ఇంటర్న్షిప్ని కూడా మీరు రెజ్యూమేలో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే అప్పుడు మీ రెజ్యూమే ప్రాపర్గా బిల్డ్ అవుతుంది. అప్పుడు కంపెనీ వాడు నీ రెజ్యూమే చూసి ఇంట్రెస్ట్ చూపిస్తారు. దిస్ ఇస్ ద కంప్లీట్ స్ట్రక్చర్. ఏముండాలి ఫస్ట్ రెజ్యూమేలో? అకాడమిక్స్, ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్స్ ఎక్కడ దొరుకుతాయి? ఫస్ట్ వన్ లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్ ఆర్ ఇంటర్న్షాలా ప్లాట్ఫామ్. అండ్ ఇంకా డిఫరెంట్ రిసోర్సెస్ ఉన్నాయి. నా పర్సనల్ చాయిస్ అయితే లింక్డ్ఇన్ అండ్ ఇంటర్న్షాలా అని ఉంటుంది. ఓకే, రైట్. సో దీస్ ఆర్ ద కంప్లీట్ రోడ్ మ్యాప్ ఆఫ్ యువర్ సిఎస్సి అనమాట. హోప్ మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్. మీకు కంటెంట్ నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అంటిల్ ద నెక్స్ట్ టైం, కీప్ కోడింగ్, కీప్ బిల్డింగ్. జై హింద్.